హాయ్ ఫ్రెండ్స్, నేను మీ గంధర్ని. ఈరోజు మన టాపిక్ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ రివ్యూ. రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు ఇప్పటివరకు మన ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ది బెల్ ఐకాన్. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్. సో ఓకే ఫ్రెండ్స్, ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ ఎలా ఉందంటే పక్కా ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్. చెప్తున్నాగా, మూవీలో ఒక రేంజ్లో ఉంది మూవీ. అసలు మూవీలో పవన్ అన్న స్వాగు, లుక్స్, ఎనర్జెటిక్ మాస్ స్టెప్స్ నెక్స్ట్ లెవెల్ వైబ్ ఇస్తాయి. హరీష్ అన్న మూవీలో డైలాగ్స్ ఒక రేంజ్లో రాసిండు. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు మూవీ నుంచి అయితే. ఈ రేంజ్ డైలాగ్స్ ఉంటాయని అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు ప్రతి డైలాగ్ కూడా నెక్స్ట్ లెవెల్ ప్రజెంట్ చేసిండు. నెక్స్ట్ అసలు ఎలా ఆలోచించి రాసిండు, అసలు నెక్స్ట్ లెవెల్ పవర్ ప్యాక్ డైలాగ్స్ మామూలుగా లేదు. థియేటర్లో పగ్గిలిపోయినాయి ఈచ్ అండ్ ఎవ్రీ డైలాగ్. ఈ మూవీలో ఫైట్ సీన్స్ అయితే ఊర మాస్ ఊచకపోతే అంతే. రియల్లీ పవన్ అన్న ఎలివేషన్స్, ఫైట్ సీన్స్ ఎట్లా డిస్క్రైబ్ చేయాలో కూడా అర్థం కావట్లేదు. రివ్యూలో ఆ రేంజ్లో ఉన్నాయి. అందులో అయితే నో డౌట్ పక్కా పవన్ అన్న ఫ్యాన్స్కి ఈ మూవీ మండి బిర్యానీ, ఫుల్ మీల్స్. అండ్ సాంగ్స్ అండ్ బీజం వచ్చేసి ప్రతి సాంగ్ కూడా థియేటర్లో నెక్స్ట్ లెవెల్ మైండ్ బ్లోయింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. ప్రతి సాంగ్ కూడా లైక్ కాలర్ ఎత్తరా అండ్ దేక్లేంగ సాంగ్ అయితే థియేటర్లో షేక్ అవుతున్నాయి. పవన్ అన్న ఫ్యాన్స్కి ఫుల్ పండగ ఈ రెండు సాంగ్స్. ఆ రెండు సాంగ్స్లో పవన్ అన్న డ్యాన్సు, స్వాగు నెక్స్ట్ లెవెల్ అనిపిస్తాయి. వేరే లెవెల్ వైబ్ ఇస్తాయి. అందులో నో డౌట్. అసలు ఇప్పుడు పవన్ అన్న ఎంట్రీ అయితే ఊర మాస్ ప్లాన్ చేసిర్రు. నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఎంట్రీ కూడా. ఎస్పెషల్లీ ఇంటర్వెల్ కానీ ప్రీ ఇంటర్వెల్ సీన్స్ ఇచ్చి పడేసిండు. ఒక్కొక్క ఫ్రేమ్ హై ప్రొడక్షన్ వాల్యూస్, విజువల్స్, మాస్ డైలాగ్స్, పవన్ అన్న లుక్స్తో నింపేసిర్రు. చాలా కలర్ఫుల్గా ఉన్నాయి ఒక్కొక్క ఫ్రేమ్ కూడా. అండ్ ఫస్ట్ హాఫ్ మూవీలో ఏ లిటిల్ బిట్ ల్యాగ్ అనిపిస్తుంది, కానీ సెకండ్ హాఫ్లో మూవీ ఏ లిటిల్ బిట్ కూడా బోర్ కొట్టదు. ఆ రేంజ్లో స్టోరీ, స్క్రీన్ ప్లే ప్రెజెన్స్ నెక్స్ట్ లెవెల్ ప్రజెంట్ చేసిర్రు. స్క్రీన్ ప్లే ప్రెజెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి మూవీలో, అందులో నో డౌట్. ఎస్పెషల్లీ క్లైమాక్స్ ట్విస్ట్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు మూవీ నుంచి అయితే. మూవీలో అస్సలు అన్ప్రిడిక్టబుల్ క్లైమాక్స్ ట్విస్ట్ అయితే, సో అదైతే చెప్పొచ్చు. అండ్ మూవీలో తొలి ప్రేమ, ఖుషి వైబ్స్ అసలు వేరే లెవెల్ ప్లాన్ చేసిండు. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ రిఫరెన్సెస్ ఉంటాయని. అసలు తొలి ప్రేమ, ఖుషి వైబ్స్ అయితే మూవీ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా అవే వైబ్స్తో ఉంటుర్రు ఆడియన్స్. ఆ రేంజ్లో ప్రెజెంట్ చేసిండు, అంటే ఆ రేంజ్లో రీక్రియేట్ చేసిండు. సో ఈ మూవీ అయితే పక్కా పండగ బ్లాక్ బస్టరు. ఇక పవన్ అన్న ఫ్యాన్స్కి అయితే ఫుల్ మీల్స్, ఫుల్ మండి బిర్యానీ. పక్కా థియేటర్కి అయితే వెళ్ళండి, ప్రతి ఒక్కరు కూడా ఎంజాయ్ చేస్తారు. పవన్ అన్న ఫ్యాన్స్ అయితే ఇక ఏ రేంజ్లో ఎంజాయ్ చేస్తారో వాళ్ళకి వదిలేస్తుంది. సో ఈ మూవీ అయితే పక్కా పండగ బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. సో ఓకే ఫ్రెండ్స్, ఇది ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ రివ్యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.